కరీంనగర్ పార్లమెంట్ లో ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తల యొక్క శ్రమతోని పూర్తి స్థాయిలో విజయవంతమైతే ఉన్నది. ప్రజలు ప్రేమ అభిమానంతో స్వాగతం పలుకుతున్నారు, ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలి. నరేంద్ర మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ప్రధానమంత్రి కావాల్సిందే. ఆల్రెడీ మేము నిర్ణయించుకున్నాం. తప్పకుండా పూర్తి కోటేస్తామని చెప్పి ఎక్కడ పోయినా కూడా, ఏ గ్రామానికి, చిన్న గ్రామమైనా పెద్ద గ్రామమైనా, ఎక్కడ పోయినా కూడా ప్రజలు వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. 350కి పైగా దాదాపు 370 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతుంది. తెలంగాణ రాష్ట్రం కూడా 17కు 17 సీట్లను కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది వాతావరణం చూస్తుంటే. ప్రజాహిత యాత్ర ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గంలో నిన్న రాత్రి ప్రారంభమైంది. మళ్ళా 4th, 5th నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ ఉన్నది కనుక 2 days బ్రేక్ ఇచ్చి మళ్ళా 6th, 7th మానకొండ నియోజకవర్గం, మళ్ళా 8th నాడు శివరాత్రి సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కావాల్సిన ఉద్దేశంతో 9th, 10th కూడా చొప్పది నియోజకవర్గంలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజాహిత యాత్ర ద్వారా ప్రజలు కలుసుకునే అవకాశం, ప్రజలకు మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు, గ్రామాలకు ఇచ్చిన నిధులు, నేను పార్లమెంట్ సభ్యునిగా ఈ కరీంనగర్ పార్లమెంట్ చేసిన అభివృద్ధి ఈ విషయంలో స్పష్టం చేసేటువంటి అవకాశం దొరికింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మేము 6 గ్యారెంటీలను చూసి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని చూసి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. 100 రోజుల పాట 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది బీఆర్ఎస్ పాలనలో. ఈ అప్పులతో సంబంధం లేకుండా 100 రోజుల పాట 6 గ్యారెంటీ అమలు చేస్తామన్నారు. 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. 15,000 రూపాయలు రైతు బంధు పేరు మీద ఇస్తానని చెప్పన్నారు. దాంతోపాటు ఇల్లు జాగా లేనటువంటి పేదలందరికీ 5 లక్షల రూపాయలు సాయం చేస్తున్నారు. ఇట్లా ఈ 6 గ్యారెంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి వాటిని 100 రోజుల లోపల అమలు చేసిన బాధ్యత ఆ పార్టీ మీద ఉంది. 500 రూపాయలకే గ్యాస్ ఇచ్చి ఆ గ్యాస్ కూడా మూడదాకా రేషన్ కార్డులే ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిట్టిన మేము తిట్టినాం. ఏమని? దాదాపు 10 లక్షల మంది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పండి. రేషన్ కార్డులు ఇవ్వకుండానే మొదట రేషన్ కార్డులు ఉన్న వరకే 500 రూపాయలు గ్యాస్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఫ్రీ ఇస్తామంటున్నారు. నాకు తెలిసి దాదాపు 90 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. కొంత అటు ఇటు కావచ్చు. తన 50% పురుషుల పేరు మీద ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ గ్యాస్ ఇవ్వరా? గ్యాస్ ఇచ్చేది పెద్ద మహిళల పేరు మీద, పురుషుల పేరు మీద అని కాదు. గ్యాస్ 500 రూపాయలకే ఇస్తున్నారు, గ్యాస్ ఇస్తున్నారు. కానీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒకటి ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేద్దాం. వెంటనే 6 గ్యారెంటీలను అమలు చేయాలి. చిన్న చిన్న హామీలు నెరవేర్చి మేము నెరవేరుస్తున్నామని చూడురి, మీతో నెరవేరుస్తామని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నం చేయరు. వాళ్ళ ఫస్ట్ హ్యాండ్ సాలరీ ఇస్తారు, ఇస్తే సంతోషమే. పోయినసారి చేశారు. ఇది ప్రతి నెల తూచా తప్పకుండా శాలరీస్ ఇస్తామని చెప్పి ఇలా హామీ వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలున్నా ఎన్నికలు లేకుండా ప్రతి నెల ఫస్ట్ హ్యాండ్ శాలరీస్ ఇవ్వాలి, పెన్షన్స్ ఇవ్వాలి. ఇస్తే స్వాగతిస్తాం. మేము ఇవ్వకుండా తిరగబడతాం. దాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్మక్కైనాయి. మీరు చూడండి, బీఆర్ఎస్ పార్టీ అవినీతి అని చెప్పి వీళ్ళు వాళ్ళని అంటున్నారు. వీళ్ళ విషయంలో కూడా వాళ్ళు కాళేశ్వరము, మేడిగడ్డ అంటే వీళ్ళు పాలమూరు రంగారెడ్డి, కృష్ణా జలాశయం వీళ్ళు అంటున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవం. కాళేశ్వరంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం వస్తున్నది. గతంలో వచ్చిపోయింది. విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అవినీతి జరిగింది వాస్తవం. జరిగిన తర్వాత విచారణ మళ్ళా దాన్ని ఇంకా టైంపాస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తున్నది? చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కేంద్ర సంస్థలు చెప్పినాయి, ఇక్కడ సంస్థలు చెప్పినాయి, అందరూ తెలుసు విషయం.
మీరు కూడా ఆధారాన్ని విచారణ చేస్తామని చెప్పన్నారు. యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం అవుతున్నది? ఎందుకంటే మీరు యాక్షన్ తీసుకుంటే వాళ్ళు 6 గ్యారెంటీలు అడుగుతారు. కానీ టైం పాస్ చేయాలి. కానీ టైం పాస్ అంటే వాళ్ళు మీరు ఏం ఆరోపణలు చేయాలి? పాలమూరు రంగం అంటే వాళ్ళు ఆరోపణలు చేయాలి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 6 గ్యారెంటీల మీద కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నది? కాంగ్రెస్ పార్టీ అవినీతి పాల్పడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నది? ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్, కాంప్రమైజ్ పాలిటిక్స్ ఇద్దరి మధ్య. బట్ ఈ విషయంలో ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ఎట్టి బస్సులో 6 గ్యారెంటీల కోసం మాత్రం ప్రజలు ఎదురు చూస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎలివేటెడ్ కారిడార్ విషయంలో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు సహకరించడము, హైదరాబాదు కరీంనగర్ రామగుండం జాతీయ రహదారి మీద కేంద్ర రక్షణ విభాగం సంబంధించినటువంటి స్థలాలు ఇచ్చేందుకు ఎలివేటెడ్ కారిడార్ కోసము కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టుగా ఈరోజు సమాచారం చూడడం జరిగింది. చాలా సంతోషం. ఇది ఈ ప్రాంతానికి వచ్చేటువంటి రహదారికి చాలా మంచి శుభ పరిణామం. ఎందుకంటే చిన్న రోడ్లతోని నేషనల్ హైవే అయినప్పుడు కూడా చిన్న రోడ్లతోని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం, గతంలో మేము కూడా కోరడం జరిగింది, మేము కూడా లేఖ రాయడం జరిగింది. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తా అని చెప్పి లేఖ రాయడం జరిగింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతోని రాజకీయాలను పక్కబెట్టి ఓరుకోరు సహకరించుకునే ప్రయత్నం చేస్తే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో, కేంద్రం కూడా ఏ విధంగా సహకరిస్తుందో దీనికి నిలువెత్తు నిదర్శనం. ఇది మేం చేస్తామని వాళ్ళు చేస్తామని కాదు, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని కేంద్రం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం కోరింది కూడా, మేము కోరినాం, రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దాని మనం అనలేదు, ప్రతివిమర్శలకు తావులేదు. కానీ గతంలో ఉన్న ప్రభుత్వం యొక్క వ్యవహార శైలిని తెలంగాణ సమాజం గుర్తించాలి. గత ప్రభుత్వము 24 గంటలు మోడీ గారిని తిట్టడము, బీజేపీని తిట్టడానికి మాత్రమే టైంపాస్ చేసింది తప్ప ఊకే కేంద్ర రక్షణ భూములు ఇస్తలేదు, మాకు ఇస్తారని నువ్వు అడుగుతావు తప్ప అడిగేది అది ఇచ్చేందుకు నువ్వు సహకరిస్తావు కదా. అంటే కేంద్రం సహకరిస్తే, కేంద్రం ఆమోదం పొందితే, ఆమోదం తెలిపితే మోడీ గారికి ఓటేస్తారు, బీజేపీకి లాభం జరుగుతుందని చెప్పి మీరు రాజకీయ కోణంతో బీఆర్ఎస్ పార్టీ చూసింది తప్ప ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి ఏ రోజు కూడా కేసీఆర్ కుటుంబం చూడలే. అందుకే ఇన్ని రోజులు అది వెనుకబడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది, కేంద్రం సహకరిస్తున్నది, అది ప్రజలకు ఉపయోగపడబోతున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ప్రతి విమర్శలు కేంద్రాన్ని తిట్టడము, మోడీ గారిని ఆడిపోసుకోవడము, ఇవి దయచేసి మానండి. ఎన్నికలు అయిపోయినాయి, పొలైట్నెస్ ఉండాలి. రాజకీయ విమర్శలు ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి. ఇలా గత ప్రభుత్వం మాదిరిగానే మీరు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి. మీరు ముందుకొస్తే ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్దితోనే సహకరిస్తున్నారో, ఇవాళ మోడీ గారు ఏ విధంగా ముందుకు వస్తున్నారో ఇది ఒక ఉదాహరణ. బీఆర్ఎస్ పార్టీ తిట్టడమే రాజకీయ కోణంతో ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగడం కష్టం. ఎందుకంటే 10 సంవత్సరాల్లో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల నిధులను ఇవాళ కేంద్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. మామూలు విషయం కాదు. ఇంకా కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది. బీఆర్ఎస్ పార్టీగా తిట్టి ఆడిపోసుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ గాని, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ గాని, మేము కార్యకర్తలకు ఏ పార్టీ కార్యకర్తలకు వ్యతిరేకం కాదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గాని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయినావా, ఇక్కడ లేదు అక్కడ లేదు, నా గరికాన గాడికాన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి రాజకీయ జెండాలు పక్కబెట్టి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి మేము కలిసి ముందుకొస్తే ఒక మంచి వాతావరణ నిర్మాణం జరుగుతుందని చెప్పి, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణ విధంగా మోడీ గారు కృషి చేస్తారో దానికి అందరూ సహకరించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ధరణి లొసుగులను అడ్డం పెట్టుకుని భూదాన్ భూములను మీరు గతంలో ఆరోపణలు చేశారు, సంచలన ఆరోపణలు. ఇవాళ ఆంధ్రజ్యోతిలో కూడా కథనం వచ్చింది. మీ ప్రత్యర్థి ఆంధ్రజ్యోతిలో ఈరోజు కథనం చూడడం జరిగింది. కాబట్టి భూదాన్ విషయంలో గాని, ఏ విషయంలో గాని
ఎవరు ఏ పార్టీ వాళ్ళు తప్పు చేసినా, ఇంక్లూడ్ బీజేపీ వాళ్ళు తప్పు చేసినా, కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసినా, బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేసినా, కమ్యూనిస్ట్ ఏ పార్టీ వాళ్ళు ఏ వ్యక్తులు తప్పు చేసినా కూడా ఎవరికి అన్యాయం చేసి సలాభం కోసం అవినీతికి అక్రమాలు పాల్పడితే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. నేను గతంలో ఆరోపణలు చేసింది వాస్తవం, కానీ ఫిర్యాదు చేయడానికి నేను ఆధారాలు సేకరించే సమయంలో నేను ప్రజాహిత యాత్రలో ఈ నిమగ్నమై ఉన్నా కాబట్టి ఈరోజు ఆంధ్రజ్యోతి కథనం చూసినా సరే వ్యక్తిగత ఆరోపణ చేయాలని చెప్పి ఆలోచన నాకు లేదు. బట్ ఎవరు తప్పు చేసినా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ఎవరు సిబిఐకి విచారణ సిద్ధమని చెప్తే గతంలో బీఆర్ఎస్ పార్టీ సిబిఐ రాకుండా చేసింది. కాంగ్రెస్ పార్టీ గతంలో సిబిఐ విచారణ సహకరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని కేంద్రం విచారణ జరిపించే అవకాశం లేదు. సిబిఐ విచారణకు మేము సిద్ధమని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు సిద్ధంగా లేదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే 23 నాటికి 24 కేంద్ర ప్రభుత్వం కమిటీ పంపింది, విచారణ చేసింది. కాళేశ్వరంలో అక్రమాలు జరిగినాయి, నాణ్యత లేకుండా పనులు చేస్తామని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలి. సిట్ జడ్జితో విచారణ అన్నారు. ఇలా గౌరవ సీజే గారు ఒప్పుకోలే. మళ్ళీ ఇప్పుడు విచారణ పెడతాం కాలయాపన చేస్తున్నారు. మీరు విచారణ వెంటనే క్లోజ్ చేస్తే కేసులు వస్తాయి. వాళ్ళు 6 క్యాటల గురించి అడుగుతారు కదా, బట్ విచారణ టైం పాస్ చేస్తారు.